దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ డ్రామా కాంతా ఫీవర్ పీక్స్ కు చేరింది. అంటే కాంతా సినిమా గురించి చెప్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ లాస్ట్ మినిట్ లో సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్డేట్ వచ్చేసింది. కాంతా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాలోని ఇంటెన్స్ డ్రామా పీరియాడిక్ వైబ్ ను దృష్టిలో ఉంచుకొని సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో పాటు సినిమా ఫైనల్ రన్ టైం కూడా లాక్ అయింది. కాంతా మొత్తం 2 గంటల 40 నిమిషాల నిడివితో ఉండబోతోంది. ఈ రన్ టైం చూస్తేనే ఇది ఏదో పైపైన చెప్పే కథ కాదని 1950ల నాటి ఆ పీరియాడిక్ వరల్డ్ ను ఇద్దరు ఆర్టిస్టుల మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ ను డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ చాలా డీటెయిల్డ్ గా పవర్ఫుల్ గా చూపించబోతున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక సినిమా చూసిన సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది. ట్రైలర్లో మనం చూసినట్టుగానే ఈ సినిమాకు అసలు బలం యాక్టింగ్ అట. ముఖ్యంగా గురుశిష్యులుగా నటించిన దుల్కర్ సల్మాన్ సముద్రకని మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. ఇద్దరు స్క్రీన్ మీద పోటాపోటీగా నటించేశారని, వాళ్ళ మధ్య వచ్చే ఈగో క్లాష్ సీన్స్ ఆడియన్స్ ను సీట్లకు కట్టిపడేస్తాయని అంటున్నారు. ఇద్దరు స్టార్స్ మాత్రమే కాదు, కుమారి పాత్రలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచిందని టాక్. ఇది కేవలం గ్లామర్ రోల్ కాదని, ఆ ఇద్దరు పవర్ హౌస్ యాక్టర్ల మధ్య భాగ్యశ్రీ కూడా అంతే స్ట్రాంగ్ గా నిలబడిందని, తన నటనతో ఆకట్టుకుందని తెలుస్తోంది. అయితే అందరూ ఊహిస్తున్న దానికంటే పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ మరొకటి ఉందట. ఆ సర్ప్రైజ్ మరెవరో కాదు, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన రానా దగ్గుపాటి. రానా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన ఆ క్యారెక్టర్ ను ఇప్పటి వరకు ప్రమోషన్స్లలో ఎక్కడా రివీల్ చేయలేదు. ఆడియన్స్ కు ఇది ఒక కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉండబోతోందని, రానా ఎంట్రీ సినిమాకు మరో హైప్ ఇస్తుందని టాక్. ఫైనల్ గా కాంతా ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫీస్ట్ గా ఉండబోతోందని ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్లలో ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రామా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.